అంటే అంత భయం ఉన్న భరత్ గారు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారండి? ఇప్పుడు ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్. ఏది బోటు షికారులు చేస్తున్నారు, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్తో ఏదో అట్లా తిరిగి వస్తున్నారు. ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్ కోసమే భరత్ గారు చేస్తున్నారంటే ఏం చెప్తారు? నిజంగా పనిచేసేవాడు కావాలా, లేకపోతే బిల్డప్ ఇచ్చి దానికి ఏదో మేకప్ వేసేవాడు కావాలా? మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు, లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, మీ ఇద్దరు ముద్దుల మావయ్య గారు అనేటువంటి బాలకృష్ణ గారు హిందూపురం నుంచి పోటీ చేస్తారు, మీరు విశాఖ ఎంపీగా పోటీ చేస్తారు, మీ కుటుంబంలో అందరూ పోటీ చేస్తున్నారు. త్యాగాలు జనసేన పార్టీయో లేకపోతే పవన్ కళ్యాణ్ గారే చేయాలా? మీ పార్టీ నుంచి కానీ మీ క్యాస్ట్ నుంచి కానీ ఎవరు త్యాగాలు చేయరా? అంటే ఇదంతా చూస్తుంటే గతంలో మీ మావయ్య గారు అన్న ఒక మాట గుర్తొస్తుంది, ఏమన్నారు? మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని. నిజంగా అలాగే అనుకోవాలా? సోషల్ మీడియా సిటిజన్ ఏంటి అంటే దీనికి ఆ కోటలోనే వచ్చింది కదా అని అలాగే ఆలోచిస్తారు. అది నేను వాళ్ళు తప్పడానికి లేదు, కానీ నా వాస్తవాలు నా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పుకోవాలి కదా. ఎంపీగా అయితే ఈజీగా అంటే ఎమ్మెల్యేల కష్టంతోనో పార్టీ బలంతోనో గెలిచేయచ్చని అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి కారణం ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే? లేదండి, డెఫినెట్ గా ఎమ్మెల్యే ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే ఎమ్మెల్యే ఈజ్ 24/7 పాలిటిక్స్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి మీ మావయ్య గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం ఏదో సందిగ్ధత నడుస్తుంది అనేది నాకు పరిచయం 2013 నుంచే అండి, దాని ముందు లేదు. మీకు రిలేషన్ ఇప్పుడు ఏమైనా టచ్లో ఉంటారా? లేదండి, టచ్లో ఉండము. గతంలో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవో ఉండుంటాయి. అంటే ఇప్పుడు టీడీపీకి ఉన్న చిత్తశుద్ధితో మీరు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపించే ప్రయత్నం చేస్తారు? 100%. చంద్రబాబు గారు అరెస్ట్ని జూనియర్ ఎన్టీఆర్ గారు ఖండించకపోవడం కానీ బయటకు రాకపోవడం పట్ల కానీ మీ టీడీపీ నుంచే కూడా ఎక్కువగా విమర్శలు వినిపించాయి బయట పార్టీల కంటే కూడా. నేను అట్లాంటి విశ్లేషణకి ఎక్కువ దిగానండి. హాయ్, నేను మీ శ్రీకాంత్, వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్. ఈరోజు మనతో ఉన్న నాయకుడు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ గారు. శ్రీభరత్ గారు నమస్కారం అండి. మీ గురించి ఇంట్రడక్షన్లో ఎలివేషన్లో అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే మీరందరికీ బాగా తెలిసిన వ్యక్తి. కాకపోతే నా ప్రశ్నలు కొంచెం సూటిగా ఉంటాయి, మీ సమాధానాలు కూడా అంతే స్ట్రైట్గా ఉండాలని కోరుకుంటున్నాను. భరత్ గారు, చాలా సందర్భాల్లో నేను పార్ట్ టైం పొలిటీషియన్ అని మీరే చెప్పారు. ఈ పార్ట్ టైం పొలిటీషియన్ జనం ఎందుకు గెలిపించాలంటే మీరేం చెప్తారు? జనాలు సమాజం దాన్ని యాక్సెప్ట్ పూర్తిగా చేసేసారు కదండి. ఇవాళ ఒక రాజకీయ వ్యవస్థలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి స్పేస్ లేదు. అది రీజనల్ పార్టీస్లోనే అనుకుంటే నేషనల్ పార్టీస్లో కూడా నాకు అదే కనపడుతుంది. లోకల్ పాలిటిక్స్లో మీరు ఇవాళ చూస్తే ఒక కార్పొరేటర్ అభ్యర్థి, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ ఎవరు పోటీ చేయాలనేది బై అండ్ లార్జ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎమ్మెల్యేనే. సో మనం చేయాలన్నా సరే దానికి ఒక స్పేస్ లేదు. స్పేస్ లేనప్పుడు మనం దాంట్లో వెళ్ళి గొడవ పెట్టుకుని పార్టీకి మనం ఇంకా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే మనస్తత్వం నాది కాదు. ఇంకోటి ఏంటి అంటే మనకి ఢిల్లీ పార్లమెంట్లో ఉన్నప్పుడు అక్కడ డేస్ ఆఫ్ సెషన్ కమిటీస్లో ఉన్నప్పుడు అక్కడ మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. ఆపోజిషన్లో ఉన్నప్పుడు మనకి ఆ టైం కన్జంప్షన్ ఏమీ ఉండదు, ఇష్యూ బేస్డే మనం వెళ్ళాలి. ఇష్యూ బేస్డ్గా మనం ఎట్లాగో వెళ్తాం. కానీ ఇవాళ ఉన్న వ్యవస్థలో గ్రౌండ్ పాలిటిక్స్ చేయడానికి మన రూలింగ్ పార్టీ ఎట్లా ఉంది అంటే గ్రౌండ్ పాలిటిక్స్ చేయడానికి ఎవరికి స్వేచ్ఛ ఇవ్వట్లేదు. ఏం చేస్తుందంటే మీరు నా మీద మాట్లాడితే మీ మీద కేసు పెడతా, నా మీద క్రిటిసైజ్ చేస్తే మిమ్మల్ని జైల్లో వేస్తా. సో దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ డిబేట్. నాలాంటోడు వీధెక్కేసి కర్రలు పట్టుకుని కొట్టేసే తత్వం నాకు లేదు. సో వీ నీడ్ టు బీ కాన్షియస్ ఆఫ్ దట్. అంటే అంత భయం ఉన్న భరత్ గారు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారంటే? భయం గురించి కాదండి, విల్లింగ్నెస్. ఇప్పుడు మేము అందరూ ఒకలాగా తయారైపోయారు అనుకోండి, రేపు గవర్నమెంట్ వస్తుంది, అవతల వైపు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోరేది నా అభిప్రాయం ప్రకారం మేము కూడా వాళ్ళలాగా ప్రవర్తించాలని. రేపు మంచివాడు ఎవడు ఉంటాడు? రేపు అసలు హుందాగా వ్యవహరించే వాళ్ళు ఎవరుంటారు? జనాలు అది కోరుకుంటున్నారుగా. ఇప్పుడు బిగ్గెస్ట్ టెస్ట్ ఏంటి అంటే జనాలు నన్ను స్వీకరిస్తున్నారా లేదా అనేది. రేపు నేను గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తాను అనేది దానికి ఎగ్జాంపుల్. నేను ఓపెన్గా మాట్లాడడం నాకు ఇష్టం. నేను ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను, దాని ద్వారా మేము చాలా సేవ చేస్తున్నాము. మా దగ్గర ఇవాళ 30,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. మెడికల్ హాస్పిటల్ ద్వారా కూడా మేము 1,000 మందికి సేవ చేయగలుగుతున్నాం. దానివల్ల చాలా తృప్తి వస్తుంది. అది పోగొట్టుకోదలుచుకోవట్లేదు, అది కంటిన్యూ చేద్దాం అనేది నా ఉద్దేశం అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రెండు కారణాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంపీగా అయితే ఈజీగా అంటే ఎమ్మెల్యేల కష్టంతోనో పార్టీ బలంతోనో గెలిచేయచ్చని అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి కారణం ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడం? లేదండి, డెఫినెట్గా ఎమ్మెల్యే ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే ఎమ్మెల్యే ఈజ్ 24/7 పాలిటిక్స్.
మీరు ఇవాళ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఇంట్లో ట్యూబ్లైట్ పని చేయకపోతే కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేసే పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా మనకు కనపడుతుంది. సో నేను ఎమ్మెల్యేకి వెళ్తే దానికి జస్టిస్ చేయలేను అనేది నా అభిప్రాయం. సో జస్టిస్ చేయలేనప్పుడు దాంట్లోపలికి వెళ్తే నేను బాధపడతాను, జనాలు బాధపడతారు అనేది ఎప్పుడు దాని మీద ఆలోచన లేదు. బహుశా నేను బాగా రాజకీయంలో టీం బిల్డ్ చేసుకుని నా ఇమేజ్ స్థాయి కూడా నేను డెవలప్ చేసుకోగలిగితే ఒక 20-30 ఏళ్ళ తర్వాత వెళ్తానేమో, నాకు తెలియదు. ఎమ్మెల్యే అయితే ఎక్కువ కష్టపడాలి, సింపుల్గా యూనివర్సిటీ చూసుకోలేనని. యూనివర్సిటీ నాకు లేదనుకోండి, ఒక ప్రెసిడెంట్గా నేను అక్కడ బాధ్యత లేదనుకోండి, ఇది చేయడానికి దానికి కూడా టైం ఇవ్వడం కోసం అంతే. దీనికి టైం ఇవ్వలేననేదే ఉద్దేశం కదా. ఇట్ ఇస్ నాట్ దట్ నేను కష్టపడకూడదు అని కాదు. ఇప్పుడు నేను యూనివర్సిటీ కష్టపడుతున్నాను కదా, సపోజ్ నేను యూనివర్సిటీలో స్పెండ్ చేసే టైం అంతా నేను బలదూరుగా నిద్రపోతున్నానంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అక్కడ కూడా కష్టపడుతున్నాను కదా. 2019లో భరత్ గారు పోటీ చేశారు, స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే ఈ 2024కి 2019కి మధ్యలోనే వైజాగ్ మీద చాలా రకాల ఇష్యూస్ వచ్చాయి. అంటే మీకు స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి, అంటే ప్రైవేటీకరణ కానివ్వండి, లేకపోతే ఋషికొండ ఇష్యూ కానివ్వండి, కాకపోతే ఎప్పటి నుంచో ఉన్న రైల్వే జోన్ ఇష్యూ కానివ్వండి, వీటన్నిటి మీద ఎక్కడా కూడా భరత్ ఎందుకు ప్రత్యక్ష పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు? అంటే మీకు బాధ్యత అనేది లేదంట. ప్రత్యక్ష పోరాటం అంటే మీ అర్థం ఏంటి? అంటే ఎప్పుడైనా మీరు శంకరావం సభల్లోనో ఎక్కడో మాట్లాడడమే తప్ప ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సంఘీభావంగా వాళ్ళతో కలిసి పోరాటం చేయడం కానీ, లేకపోతే ఋషికొండ గురించి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి కానీ, లేకపోతే దాని మీద ఏదైనా పోరాటం చేయడం కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఋషికొండ దగ్గరికి వచ్చారు, ఇట్లా అంటే విశాఖ ఎంపీ పరిధిలో, అంటే మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఎందుకు ప్రత్యక్షంగా మీరు పార్టిసిపేషన్ ఎందుకు ఉండదు? అంటే పార్టిసిపేషన్ ఉంటుందండి. మీరు అన్నదానికి నాకు అర్థమైంది ఏంటి అంటే, మనమే ఒక ఉద్యమాన్ని ఎందుకు మనం సృష్టించట్లేదు, ఎందుకు మనం దాన్ని ఫేస్గా ఉండట్లేదు అని. ఎట్లాంటి పాలిటిక్స్ మనం చేద్దాం అనుకుంటున్నాము? రిప్రజెంటేటివ్ పాలిటిక్సా, ట్రాన్స్ఫర్మేటివ్ పాలిటిక్సా? రిప్రజెంటేటివ్ అంటే జనాల్లో ఉన్న కోరికలు, అభిప్రాయాలని మనం తీసుకుని దానికి మనం ఒక వాయిస్గా నిలబడ్డం అనేది ఒకటి. ఇప్పుడు స్పెషల్ స్టాటస్ అనేది పెద్ద ఇష్యూగా రాజకీయంగా చేశారు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్. మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మెడల్ దింపుతా అన్నారు, ఏమీ చేయలేదు. జనాలు ఏమన్నా మాట్లాడుతున్నారా దాని గురించి? పోలవరం మేము ఫినిష్ చేసేస్తాం, దాంట్లో 1000 కోట్లు పోయినాయి, మేము రివర్స్ టెండరింగ్ చేస్తామన్నారు. ఇప్పుడు పోలవరం చేయలేదు, జనాలు ఏమన్నా దాని గురించి పోట్లాడుతున్నారా? సో యాజ్ అ లీడర్ నేను నమ్ముకునేది ఏంటంటే రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ నమ్ముతాను నేను. అంటే స్టీల్ ప్లాంట్ కోసం చాలా ఉద్యమాలు అయితే జరిగాయి. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ఇవన్నిటికీ ఏ ప్లాట్ఫామ్ వచ్చినా సరే నేను పార్టిసిపేట్ చేశాను. నా అభిప్రాయం చెప్పాను, ప్రైవేటైజేషన్ చేయకూడదు, రైల్వే జోన్ ఇక్కడ తీసుకుని రావాలి. కానీ ఆ పోరాటంలో జనాలు ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, దానికి మేము వాయిస్గా పోట్లాడతాం. అంటే ప్రత్యేక హోదా ఇవ్వనన్న బీజేపీతో, అలాగే స్టీల్ ప్లాంట్ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానన్న బీజేపీతో ఈరోజు ఎలా కలుస్తున్నారు ఏంటి? వైజాగ్ జనానికి ముందుగా మీరేం సమాధానం చెప్తారు? మిగతా ఇప్పుడు మేము 95 to 2004లో కూడా మేము 98లో 97లో బీజేపీతో కలిసాం. 99లో మేము ఎన్డీఏలో వీఆర్ వన్ ఆఫ్ ద కీలక మెంబర్స్. అప్పుడు కూడా అదే బీజేపీ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేద్దాం అనే ఐడియా తీసుకొచ్చింది. అప్పటికి మేము అలయన్స్లో ఉన్నాం. మేము ఎట్లా కన్విన్స్ చేసాం వాళ్ళని ఆపమని? ఆపించాం కదా. అప్పుడు మూర్తి గారు ఎంపీగా ఉన్నారు, ఎర్రన్నాయుడు గారు ఎంపీగా ఉన్నారు. మేము మంత్రి పదవులు కూడా అప్పుడు ఏమీ తీసుకోలేదు. వెళ్ళి మీరు ప్రైవేటైజేషన్ ఆపించాలంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఒప్పుకుంది. అంటే అప్పుడు మాకు చిత్తశుద్ధి ఉంది. అంటే ఇప్పుడు టీడీపీకి ఉన్న చిత్తశుద్ధితో మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపించే ప్రయత్నం 100%. ఎందుకంటే మేము దానికోసం పోరాడతాం. ఇప్పుడు మీరు అన్నది స్పెషల్ స్టాటస్ ఇవ్వని బీజేపీ కోసం మీరు, ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీగా జర్నీ మేము చూడాలి. స్పెషల్ స్టాటస్ కాంగ్రెస్ ఇస్తా ఉంది, బీజేపీ ఇస్తా ఉంది. అప్పుడే మనం బీజేపీతో 14లో అలయన్స్కి వెళ్ళాం. బహుశా మనం చీట్ అవుతున్నామేమో, స్పెషల్ స్టాటసే మనకి బెటర్ అనేది పోరాటం మళ్ళీ చేసి మనం అప్పుడు అలయన్స్ బ్రేక్ అయింది. సో అప్పుడు అనుకున్నాం, సరే మేము సరిగ్గా చేయలేదేమో, వైసీపీ వాళ్ళు నిజంగా మెడల్ ఉంచుతారేమో అంటే. వాళ్ళు ఏం చేశారండి 5 ఏళ్ళ కోసం? జనాలు ఏం చేస్తున్నారు? సరే జనాలకు వద్దాం. దాని తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినాయి, గెలిచారు. అంటే మరి జనాల్లో ఆ ఫీలింగ్ లేదా? సో ఇప్పుడు నేను అసలు పాలిటీషియన్ ఆలోచించేది ఏంటి అంటే, జనాలకి లేని సెంటిమెంట్ మీద నేను ఎందుకు పోట్లాడాలి? జనాలకు ఉన్న సెంటిమెంట్ మీద నేను పోట్లాడాలి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ చేసేస్తాను, జనాలు స్వీకరించేస్తున్నారు అంటే అది జనాల్లో లేదు. చాలా క్లియర్గా నాకు కనపడుతుంది. అంటే విశాఖపట్నానికి క్యాపిటల్ వల్ల ఏం లాభం లేదంటారా? అంటే జనం కోరుకోవట్లేదా, లేకపోతే మీ తెలుగుదేశం నాయకులు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు మేము రుద్దుతున్నారా? మేము చాలా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకున్నామండి.
అమరావతి అనేది ఒకటే రాజధాని. ఓకే, మేము అన్నిటికన్నా పెద్ద నగరంగా విశాఖపట్నం ఉంది కాబట్టి ఇది ఆర్థిక రాజధానిగా గతంలో కూడా మేము చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము, అభివృద్ధి చేస్తాము, ఇక్కడ ఆదాయం పెంచుకుంటామని అప్పుడు చెప్పాము. మా స్టాండ్ క్లియర్గా ఉంది కదా. మరి ఆ లెక్కన ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రత్యేకంగా మేధావులు పట్టభద్రులు కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది కాబట్టి వైసీపీకి ఓటేయాలిగా, ఎందుకు ఓటేయాలి? లేదంటారు ప్రజల్లో కదండి. 16% మెజారిటీతో మా ఎమ్మెల్సీ అభ్యర్థి లాస్ట్ 1 monthలో డిక్లేర్ అయ్యి గెలిచారు అంటే కొంత ఆలోచన ఉన్న వాళ్ళు మాకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వల్ల ఏమీ లేదు, ఈ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చాలా క్లియర్గా నిర్ణయించారు. సో మేము తీసుకున్న స్టాండ్ కరెక్ట్ అని మీ అందరం ఫీల్ అయ్యాం. దాని తర్వాత అంటే రీసెంట్గా మీరు మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్ళారు, వాళ్ళ జీవన స్థితిగతులు తెలుసుకోవడానికి వెళ్ళారు. అవునండి. కానీ గతంలో హార్బర్లో బోటు ప్రమాదం జరిగినప్పుడు మీరు కనిపించలేదు, లేకపోతే కరోనా టైంలో కూడా మీరు కనిపించలేదు అని చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్, ఏది బోటు షికారులు చేస్తున్నారు, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్తో ఏదో అట్లా తిరిగి వస్తున్నారు, ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్ కోసమే భారత్ గారు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఫైర్ జరిగిన రోజు మీరు ఎందుకు ఆ రోజు నేను ఊర్లో లేను, ఫైర్ జరిగిన రోజు నేను లేను. సో అలానే నేను అక్కడికి వెళ్ళిపోయేదో హడావిడి చేసేసి హైప్ తెచ్చేసుకోవడం గురించి కాదు కదా. అక్కడ ఇంపార్టెంట్ ఏంటి, బాధితులు ఉన్నారు, బాధితులకి మనం సహాయపడాలి. మేము పార్టీ తరఫున వ్యక్తిగతంగా సహాయపడ్డాము. దీనికన్నా ఒక లీడర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? నిజంగా పనిచేసేవాడు కావాలా, లేకపోతే బిల్డప్ ఇచ్చి దానికి ఏదో మేకప్ వేసేవాడు కావాలా? సహాయపడకుండా మనం సైలెంట్గా కూర్చుంటే మీరు నన్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అందరూ అదే చెప్పుకుంటే కదా సార్, చెప్పుకుంటే ఆ సేవ పొందిన వాళ్ళు ఇప్పుడు ద పాయింట్ ఇస్, ఇప్పుడు 1000 మందిని ట్రీట్ చేసామంటే వాళ్ళ కుటుంబాలు అన్ని కలిపితే వాళ్ళే ఒక 50,000 మంది. వాళ్ళు ఒక 10 మంది చెప్పుకుంటారుగా నేను కోవిడ్ ట్రీట్మెంట్కి నేను గీతం దగ్గరికి వెళ్ళాను అని. ఓకే, అదే 5 లక్షల మంది. ఓకే, వెరీ గుడ్. సో వై షుడ్ ఐ నేను మీడియా ముందు వచ్చి బట్టలు చింపుకోవడం నాకు ఇష్టం లేదు, నా నేచర్ కాదు. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే మీరు కూడా ఎడ్యుకేషన్లో గీతం ఒక యూనివర్సిటీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అవునండి. గవర్నమెంట్ టీచర్స్ టాలెంటెడా, ప్రైవేట్ టీచర్స్ టాలెంటెడా? ఇప్పుడు మనకున్న ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను పర్టికులర్గా. ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్ టాలెంటెడా, ప్రభుత్వ స్కూల్లో ఉన్న టీచర్స్ టాలెంటెడా? ఏం చెప్తారు? ఈ క్వశ్చన్ అడగడానికి ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను. నా అంచనా ప్రకారం అంటే ఇప్పుడు మీరు స్కూల్స్ వేల సంఖ్యలో ఉన్నాయండి. మెజారిటీ గవర్నమెంట్ స్కూల్స్ లోపలికి డిఎస్సి ద్వారా టీచర్స్ ఎంటర్ అవుతారు. బీఈడీ క్వాలిఫికేషన్, డిఎస్సి అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్, దానికి ఒక టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. బై అండ్ లార్జ్ గవర్నమెంట్లో రిక్రూట్ అయిన టీచర్స్ మంచి టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా కదండి. కానీ మెజారిటీ స్కూల్స్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో అంటే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంది అంటే ప్రభుత్వ టీచర్ల దగ్గర అంత టాలెంట్ ఉండదు అన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడినట్టు నాకు అనిపించింది. నాకే కాదు, చాలామంది మీ వీడియోస్ కింద కూడా కామెంట్ చేశారు. ఏమని అంటే గవర్నమెంట్ టీచర్స్ బీఈడీ పూర్తి చేసి డిఎస్సి క్వాలిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు, వాటిలో సెలెక్ట్ అవ్వని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు టీచర్లుగా ఉన్నారు. వాళ్ళే ఇంగ్లీష్ మీడియం చెప్తున్నగా లేనిది గవర్నమెంట్ టీచర్లు ఎందుకు చెప్పలేరు అని అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు సమాధానం? గవర్నమెంట్ టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా వెళ్తారు కాబట్టి, టెస్ట్ రాస్తారు కాబట్టి బై అండ్ లార్జ్ వాళ్ళ మెరిట్ ఎక్కువ ఉంటుంది. సో ప్రైవేట్ టీచర్స్తో కంపేర్ చేస్తే. కానీ నేను అన్న పాయింట్ ఏంటి అంటే ఇవాళ ఒక తెలుగు మీడియం స్కూల్లో డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన టీచర్ ఎవరు? తెలుగు మీడియం టీచర్. వాళ్ళు తెలుగు మీడియంలో మంచి టీచర్స్, టెస్ట్ రాసి వచ్చారు, వాళ్ళకి తెలుగులో నేర్పించడం అలవాటు. కానీ వాళ్ళు నేర్చుకోవడం కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు కదా సార్. కంపేర్ టు ప్రైవేట్ టీచర్స్ వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, త్వరగా నేర్చుకోగలరు అనుకుందాం. నేను అన్న పాయింట్ ఏంటి, ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు వర్స్ అని నేను అనట్లే. తెలుగు మీడియంలో 20 ఏళ్ళు నేర్పించిన టీచర్స్ సడన్గా మీరు ఒక 6 నెలల్లో 3 నెలల్లో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు రేపు ఇంగ్లీష్లో నేర్పించడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు. అంటే ఇవాళ చాలా ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్తో పోలిస్తే వీళ్ళు చాలా బెటర్. కనీసం గుడ్డులో మెల్లైనా కనీసం ఇంగ్లీష్ ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా ఇంగ్లీష్ మీడియం వల్ల ఉంది అనేది జనంలో ఉన్న. దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్గ్యుమెంట్, అది నేను ఆర్గ్యూ చేయట్లేదు. నా పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇంగ్లీష్ మీడియంలో నేర్పించాలని ఉంటే మీరు కొత్త డిఎస్సి వేసి ఇంగ్లీష్ మీడియం టీచర్స్ని రిక్రూట్ చేసుకోండి. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళని రిక్రూట్ చేసుకోండి. 10,000 స్కూల్స్కి కాదు, ఫస్ట్ 500 స్కూల్స్తో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయండి. డిఎస్సి దానికి పెట్టి దానికి ఇంగ్లీష్ మీడియం రిక్రూట్ చేసుకోండి. ఓకే, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళమంటున్నారు. అదే అంటున్నాను కదా నేను ఎప్పుడు కాదనట్లేదు కదా. నేను అనేది ఏంటంటే డిఎస్సి రిక్రూట్మెంట్ మీరు ప్రతి జిల్లాకి ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఎందుకు చేయట్లేదు? ఇంగ్లీష్ మీడియంలో నేర్పించడానికి మీకు తెలుగు మీడియం టీచర్సే ఎందుకు? అండ్ ఇంకో పాయింట్,
తెలుగు మీడియంలో వీళ్ళు ఇన్నేళ్ళు నేర్పించారు, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏంటి? మీరు సడన్గా వీళ్ళకి అసలు ఒక భవిష్యత్తు లేకుండా ఎట్లా చేస్తారు? ది అదర్ పాయింట్ ఏంటి అంటే ఇవాళ గవర్నమెంట్లో టీచర్స్ మంచి వాళ్ళు, వ్యవస్థ మంచిది కాదు. టీచర్స్ మంచి వాళ్ళుగా వెళ్తారు, కానీ వాళ్ళకి ఒక మంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరో ఇంకెవరో లేరనుకోండి, వీళ్ళని కూడా వీళ్ళు ఏంటంటే హెరాస్ చేసి లేకపోతే సరిగ్గా పని చేయనివ్వకుండా చేస్తే వాళ్ళ మోటివేషన్ కూడా లెవెల్స్ తగ్గిపోయి వీళ్ళు కూడా అడిగింది చేద్దాం, దీని మించి మనకి ఎందుకు అనేది కూడా కొందరు రిలాక్స్ అయిపోతారు. మీరు గవర్నమెంట్లో చూస్తే అంత హార్డ్ వర్కింగ్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10-15% అంతే. 80-85% వెళ్ళినప్పుడు మంచి వాళ్ళు, ఒక 10-15 ఏళ్ళు సర్వీసులు ఉన్న తర్వాత చాలామంది రిలాక్స్ అయిపోతారు. అంటే 2014లో టీడీపీ ఇచ్చిన హామీలు ఏమీ సరిగా నెరవేర్చలేదు. 2019లో జగన్ గారు గెలిచిన తర్వాత 90% అమలు చేశారు. అందుకే మళ్ళీ జగన్ మాటే ఎక్కువగా నమ్మే పరిస్థితి ఉంది. 2014లో ఆ మేనిఫెస్టో అమలు చేయలేదు కాబట్టి టీడీపీ పేజెస్లోనే ఆ మేనిఫెస్టో లేకుండా చేశారు అంటారు. ఎంతవరకు వాస్తవం? నిజంగా ఆ మేనిఫెస్టోని మీరు కావాలని డిలీట్ చేశారా? ఎందుకు పూర్తి చేయలేదని అనుకుంటున్నారా? మీరు కూడా అదే నమ్ముతున్నారా? ప్రతిసారి అండి మేనిఫెస్టోలో లేకపోతే మేము చేద్దాం అనుకున్నది 100 చెప్తే అన్ని 100 ఏ పార్టీ చేయలేదు. అది జనాలు నిర్ణయించుకుంటారు. జనాలు నిర్ణయించుకుని మా మీద కొంత వ్యతిరేకత తప్పకుండా ఉండింది, ఆయన మీద ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనకు చేశారు. ఆ ఓటమి మేము స్వీకరించాం. దట్ మాలో ఉన్న లోపాలని మేము సరిదిద్దుకోవాలి. వైసీపీ మేనిఫెస్టో పూర్తిగా ఎక్కువ శాతం అమలైందని మీరు అనుకుంటున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు స్పీచెస్లో 99.9% మేము అమలు చేసామంటారు. మా మీద విశాఖపట్నంలో వచ్చి ఇక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు బాధుడు అని కరెంట్ ఛార్జెస్ గురించి మాట్లాడారు. ఇదేంటి ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మాట్లాడారు, నీటి పన్ను గురించి మాట్లాడారు, దాని తర్వాత పోలవరం గురించి మాట్లాడారు, ఇంకో స్పీచ్లో స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడారు. దీని మీద ఏం జరిగిందండి? ఈ ఒక్క పాయింట్ మీదన్నా సరే వీళ్ళు ఏదన్నా చేశారా? సరే మేనిఫెస్టో మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, చేశారా? సో ఇప్పుడు సపోజ్ 9 నవరత్నాలు అని అనుకుందాము, దాంట్లో ఒక రత్నం ఆల్కహాల్ అనుకుందాము. సో ఒకటి రాలిపోతే అది 1 ఇస్ ఎంత 11%. అప్పుడే 89%కి మనం పడిపోయాం కదా ఒకదానికే. ఇంకా ఎలా తీసుకుంటూ పోతే అది 99% వదిలేసేయండి, 60-70% కూడా చేసినట్టు కాదు. కానీ జనంలో నవరత్నాల పథకాలు మాకు చాలా బాగా వస్తున్నాయనే ఒక భావన అయితే ఉంది కదా. పథకాల ద్వారా డైరెక్ట్గా డబ్బు మా చేతికి వచ్చేస్తుందనే భావన అయితే మాత్రం జనంలో గట్టిగా ఉంది. అది మీరు అనుకుంటారా? డెఫినెట్లీ అండి. కొందరికి ఇది వేరే స్కీమ్స్ ద్వారా యాన్యువల్గా ఒక 50,000 నుంచి ₹1,00,000 దాకా ఒక కుటుంబానికి రావడం అనేది జరుగుతుంది. ఆ బెనిఫిషరీస్ బహుశా స్టేట్ పాపులేషన్లో 35-40% ఫ్యామిలీస్ ఉంటారు. సో డెఫినెట్లీ వాళ్ళల్లో హ్యాపీ అయిన వాళ్ళు ఉంటారు, అది మనం కాదనట్లేదు. బట్ ద పాయింట్ ఈజ్ ఇవాళ వాళ్ళకి చాలా నిబంధనలు పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అవుతున్నారు. ఇవాళ మీరు ఈ పలానా ప్రోగ్రామ్కి మీరు వచ్చి కూర్చోపోతే మీ పథకాలు తీసేస్తాం, మీరు వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు బయటికి వెళ్ళి వాళ్ళని కలిస్తే సో ఇది ఒక ఆయుధంలాగా వాడుతున్నారు. మీకు ఇచ్చింది మేము తీసేస్తాము. సో ఇప్పుడు మనిషికి బతకడం ఎంత ఇంపార్టెంటో బతికినప్పుడు ఆత్మగౌరవం కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడు భయంలో బతకాలి, ఒక బానిసలాగా బతకాలని ఎవరు ఇష్టపడరు. అది కూడా కొంచెం చైతన్యమైన ప్రాంతం మంది ఆంధ్ర రాష్ట్రం, అది జనాలు అది స్వీకరించలేరు. సో ఇది ఏంటి అంటే ఇది ఒకవైపు అంతా. ఇంకోవైపు సరే ఈ డబ్బులు ఇవ్వడం వల్ల నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందంటే నిత్యావసరాల వస్తువులన్నీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా చాలా పెంచేసి కరోనా అనే కారణంతో పెట్టి కరోనా అయిపోయిన తర్వాత కూడా 1-2 years కోసం అది అట్లాగే కంటిన్యూ చేసి జనాల నుంచి పీల్చేశారు. ఎప్పుడూ లేనిది చెత్త పన్ను అనేది సృష్టించారు. ప్రాపర్టీ ట్యాక్స్ డబుల్ అయింది, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 6-7 సార్లు పెంచారు. సో నిజంగా జనాలకి మిగిలేదేంటి? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా ఇంప్రూవ్ అయింది? ఇంప్రూవ్ అవ్వలేదు. మీ ప్రభుత్వం కూడా ఏ పథకాలు ఆపం, వైసీపీ ఇస్తున్న అన్ని పథకాలు కొనసాగిస్తాం, దానికంటే ఎక్కువ ఇస్తాం అన్నట్టుగా కూడా చెప్తున్నారు. జగన్ గారు కూడా నాకంటే ఎక్కువే ఇచ్చేటట్టే ఉన్నారు వాళ్ళు, కానీ అది అబద్ధం అన్నట్టుగా మొన్న సభలో కూడా ప్రకటించారు. అట్లా కాదండి, ఇప్పుడు మేము జగన్ స్కీమ్స్ లేకపోతే వైసీపీ స్కీమ్స్ చేస్తామో చేయమో అనేది మేము చెప్పట్లేదండి. అంటే ఏ పథకాలు తీసేయమో అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసి అది ఆయన పొలిటికల్ ఎజెండా ఆయన చేసుకున్నాడు. ఓకే, మేము యాజ్ టీడీపీ మేము ఏం చేస్తాం అనేది సూపర్ 6 అనేది ఒక 6 స్కీమ్స్ మేము డిజైన్ చేసి మేము అది కమ్యూనికేట్ చేస్తున్నాం. సో దే విల్ బీ వాట్ ద ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు గెట్. సో అది చాలా క్లియర్గా మేము కమ్యూనికేట్ చేస్తాం. చాలా ఎక్కడి నుంచి తెస్తారు నిధులు అని అడుగుతున్నారు జగన్ గారు.
వాస్తవంగా 3.5 లక్షల కోట్లు రాష్ట్రానికి 2019లో ఉండింది. ఇవాళ రాష్ట్రానికి 7.5-8 లక్షల కోట్ల మధ్యలో రాష్ట్ర గవర్నమెంట్ పేరు మీద ఉంది. అది కాకుండా చాలా కార్పొరేషన్ల పేరు మీద ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి ఇంచుమించు ఇంకో 3.5-4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారంటే ఆల్మోస్ట్ 2 కలిపితే రాష్ట్రం మీద ఉన్న భారం 12 లక్షల కోట్లు. మేము అప్పుల పాలు చేసేస్తున్నామని మనని విపరీతంగా తిట్టారు. అంటే మీరు ఆ పథకాలు ఇవ్వాలంటే మీరు అప్పులు చేసేస్తారా? తప్పకుండా సరే మాకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి. మేము అసలు ఎన్డీఏలో కలవడానికి కారణం అదే. రాష్ట్రంలో మా సొంత నిధులతో మేము చేయలేని చాలా ఉన్నాయి. కానీ ఇవాళ రాష్ట్రంలో జనాలకి ఒక కాంటిన్యూటీ ఉండాలి. ఈ డబ్బుల మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారు. మనం సడన్గా డబ్బులు ఆపేస్తాము అంటే వాళ్ళు అన్యాయం అవుతారు. మనం ఏవి ఆపకుండా మనం ఏం చేస్తున్నామో చెప్తూ అభివృద్ధి కోసం మనం పనిచేయాలి. దానికి మన కేంద్ర ప్రభుత్వం సహాయం తప్పనిసరి పరిస్థితుల్లో కావాలి కాబట్టి ఎన్డీఏ అలయన్స్లో వెళ్ళడం జరిగింది. ఇవాళ రాష్ట్రం మీద నమ్మకం పోయింది. ఇతర దేశాల నుంచి మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ ఇతర రాష్ట్రాల నుంచి రావచ్చు. వాళ్ళని మేము నమ్మించి ఈ 5 ఏళ్ళలో మీరు వచ్చి పెట్టండి అని కొందరికైనా మేము సక్సెస్ అవుతాము. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉందన్నప్పుడు ఇంకెక్కువ మంది నమ్మకంతో వస్తారు. అది స్టార్ట్ అయినప్పుడు ఆదాయం పెరగడం మొదలుపెడుతుంది. కూల్చివేతలతో ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిందని మీరు కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు. అంటే ఆక్రమణలో ఉన్న చోట కూల్చేస్తే తప్పేంటి? మీ విషయానికి వస్తే గీత యూనివర్సిటీలో ప్రభుత్వ భూములు లేవంటారా? ఆక్రమణ జరగలేదంటారా? లేదండి, నేను ఇప్పుడు దాకా 2-3 ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను. అవును, ఆక్రమణ అంటే ఇప్పుడు మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉందని మేము అఫీషియల్గా ఆన్ రికార్డ్ ఒప్పుకున్నామండి. మరి అలాంటప్పుడు కూల్చేస్తే తప్పే ఉంది అదే అంటున్నాను. ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఏంటి అంటే మేము 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాయింట్ సర్వే చేసి ఇంత ల్యాండ్ ఉంది, మేము ఒక విద్యా సంస్థ నడుపుతున్నాము, ఇక్కడ 1000 మంది పిల్లలు చదువుకుంటున్నారు, మాకు ప్రభుత్వం సహాయం కావాలి, మేము చేసే విధానాల్లో మాకు ఎక్కువ ల్యాండ్ అవసరం, మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది కలెక్టర్ ఆమోదించి రికమెండ్ చేసి క్యాబినెట్కి పంపించారు. గవర్నమెంట్ ఒప్పుకుంది చేద్దామని. అది గవర్నమెంట్లో ఉన్న ఒకరిద్దరు అడ్డుకోవడం వల్ల జరగలేదు తప్ప అది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగిపోవాలి. ఇది ల్యాండ్ ఇవ్వడము తప్పు అని ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గీతం వెనకాలే ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి 9 ఎకరాలు 10 ఎకరాలు ఎకరం ₹1 కోటి చొప్పున స్కూల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే 9 ఎకరాలు 9 కోట్లకి ఇచ్చినట్టు. ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఈయన 40 ఎకరాలు తినేసాడు. ఫస్ట్ నా మాకు 40 ఎకరాలు లేదు, ఇప్పుడు 10 ఎకరాలు అని మాకు 17 ఏళ్ళ క్రితం జరిగింది. మీరు మళ్ళీ ఇప్పుడు జాయింట్ సర్వే చేయండి, సరే అక్కడ ఏదో తప్పు జరిగింది, 10 కాదు 15 ఉంటుంది. మీరు 10 ఎకరాలు ఒక స్కూల్కి ఎకరం ₹1 కోటి ఇచ్చినప్పుడు ఆ స్కూల్ ఏం చేస్తుంది? విద్య ప్రొవైడ్ చేస్తుంది. అది ఏమి ఒక నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ కాదు కదా, అది కూడా ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్. మీరు విద్యను ప్రోత్సహించడానికి ఒక విద్యా సంస్థకి మీరు ఎకరం ₹1 ఇచ్చినప్పుడు వాళ్ళకి మాకు తేడా ఏంటి అంటే వాళ్ళు మీకు మిత్రులు, మేము మీకు శత్రువులు, అంతేనా? ఒక విధంగా మాట్లాడినప్పుడేమో ఈ భూమి విలువ ఇంత 1000 కోట్ల భూమి ఇచ్చేశారు. నేను కూడా నా కామెంట్స్ చూస్తూ ఉంటాను. 1000 కోట్ల భూమి అయితే మొన్న ఒక స్వామి గారికి ఆశ్రమం 15 ఎకరాలు ఇచ్చారు, ఎకరం ₹1,00,000 చొప్పున ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ 4-5 కోట్లు ఉంటుంది. మరి అప్పుడేం జరిగింది భూమి విలువ? మీ పార్టీలో వాళ్ళు కూడా చాలా మంది అమరావతిలోనో లేకపోతే చంద్రబాబు గారి ఇంటి చుట్టూనో లోకేష్ గారి చుట్టూనో తిరుగుతున్నారు. బట్ శ్రీభరత్ గారు మాత్రం రిలాక్స్డ్గా వైజాగ్లో వాళ్ళ ఇంట్లో హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నారు అంటారు. ఏంటి అదేమో అంటే మీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి? అంటే నేను ఇంకా అనౌన్స్మెంట్ రాలేదండి, కానీ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. కారణం ఏంటి అంటే ఇప్పుడు మా దగ్గర 22 ఎంపీలు మేము ఓడిపోయాం, 3 గెలిచాం. ఆ 22 ఎంపీల్లో ఎంతమంది ఇంకా అదే నియోజకవర్గంలో ఉంటూ అదే సీట్ కోసం ఆశిస్తూ పనిచేసిన వాళ్ళు అంటే ఎక్కువ మంది మీకు పేర్లు తెలియదు. వాళ్ళు ఆ కొందరిలో నేను ఉన్నానని నేను అనుకుంటున్నాను. వైజాగ్లో అంత కాస్ట్ ఫీలింగ్ లేదు. వైజాగ్లో జనాలు ఎట్లా భావిస్తున్నారంటే మనిషి మంచివాడా కాదా, పనిచేస్తాడా లేదా, మంచి గుణాలు ఉన్నాయా లేదా. అందుకే నాకు వైజాగ్ అంటే ఇష్టం. నాకు అసలు ఆ కాస్ట్ ఫీలింగ్ అంటేనే ఇష్టం లేదు. ఐ అగ్రీ, జనరల్గా కాస్ట్ అనేది ఎక్కువ మంది మనం అదే కాస్ట్లో మ్యారేజ్ చేసుకుంటాం కాబట్టి మనకి బంధుత్వాలు అనేది ఎక్కువ ఉంటాయి, పరిచయాలు ఎక్కువ ఉంటాయి, పరిచయం ఉన్న వాళ్ళని మనం ఎక్కువ నమ్మే అవకాశం ఉంటుంది, అవన్నీ ఉన్నాయి.
కానీ నేను దాని మీద ఆధారపడి బతికే మనిషిని కాదు. కొంచెం అగ్రెసివ్గా, కొంచెం ఉత్తేజపరిచేటట్టు మన క్యాడర్ని కానీ లేకపోతే మన ఫాలోవర్స్ని కానీ ఉత్తేజపరిచేటట్టు ఎందుకు మాట్లాడరు, ఎందుకు? నాకు కొంచెం ఇబ్బంది ఏంటంటే నేను కూడా ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్ అండి. ఓకే, నాకు కొంచెం లిమిటేషన్స్ ఎక్కువ, అడ్డొచ్చేస్తుంది. నాకు ఆ లిమిటేషన్స్ ఎక్కువ. నేను ఎట్లా భావిస్తానంటే నేను మాట్లాడిన మాట నా స్టూడెంట్స్ కూడా చూస్తారు, మా ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చూస్తారు. వాళ్ళు చూసి నేను ఒక తగిన ప్రెసిడెంట్ కాదా అనేది వాళ్ళు గమనించుకుంటారు. సో నాకు అవన్నీ ఆలోచనలు ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే రాజకీయం ఒకటే తరంగా చేయాల్సిన అవసరం లేదు. నేను అరవకపోవచ్చు, కానీ నా బలం నా నిర్ణయాల్లో ఉంటుంది. నేను ఎంత కఠినంగా నిర్ణయం తీసుకోగలుగుతాను తీసుకోలేనిది గీతం యూనివర్సిటీలో ఉన్న వాళ్ళని అడగండి. అది రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడ నేను అదృష్టశాతం ఎంపీగా గెలిస్తే నేను ఎట్లా ఉంటాను జనాల్లో ప్రూవ్ చేసుకుంటారంట. అప్పుడు ఎంత కఠినంగా ఉంటాడు తిను, ఎట్లా చేస్తాడు అనేది అప్పుడు జనాలు చూస్తారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి మీ మావి గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కొంచెం ఏదో సందిగ్ధత నడుస్తుంది అనేది. అంటే నాకు పరిచయం 2013 నుంచే అండి, దాని ముందు లేదు. మీకు రిలేషన్ ఇప్పుడు ఏమైనా టచ్ లో ఉంటారా? లేదండి, టచ్ లో ఉండము. బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ మధ్యలో ఏదన్నా గతంలో ఏదన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవో ఉంటాయి, నాకు అవి తెలియదండి వ్యక్తి. నేను కూడా ఆ ఇష్యూ లోపలికి ఏమైనా పార్టీలో ఈ ఎలక్షన్ కానీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా జూనియర్ ప్రచారానికి కానీ? గతంలో కూడా ఏంటి అంటే ఎనీబడి హూ అంత ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగరు ఆయన వచ్చి మాట్లాడి ప్రచారం చేస్తే పార్టీకి యాడ్ అవుతుంది కదా. కానీ అలా అని మనం స్వార్థం కోసం ఆయన అడగచ్చు, ఆయన కూడా ఆలోచిస్తాడు కదా నేను ఎందుకు చేయాలి అని. ఆయన ఆలోచన ఆయనకు ఉంటుంది కదా, బికాజ్ ఆయనకి ఇప్పుడు సక్సెస్ఫుల్ కెరియర్ ఉంది. నేను వచ్చి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో బంధుత్వం ఉంది కాబట్టి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ హీరోస్ ఇండస్ట్రీలో ఉన్నారు. రాష్ట్రానికి నిజంగా అన్యాయం జరుగుతుందని వాళ్ళు మనసులో అనుకుంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? కానీ చాలామంది మాట్లాడడం వేరు. అంటే కుటుంబ సభ్యులుగా కూడా చూస్తే చంద్రబాబు గారు అరెస్ట్ని జూనియర్ ఎన్టీఆర్ గారు ఖండించకపోవడం కానీ బయటకు రాకపోవడం పట్ల కానీ మీ టీడీపీ నుంచే కూడా ఎక్కువగా విమర్శలు అనిపించాయి బయట పార్టీల కంటే కూడా. అంటే నేను అట్లా ఆలోచించే మనిషిని కాదండి. ఎందుకు కాదు అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ తెలుగులో ఏమంటారండి? ఆశల. ఎక్స్పెక్టేషన్స్ లైఫ్లో ఎక్కువ ఉంటే మనం ఎప్పుడు బాధపడతాం. తిని ఎందుకు చేయలేదు నాకు ఇది, తను ఎందుకు నాకు ఇవ్వలేదు, మా నాన్న నాకు ఇంత ఆస్తి ఎందుకు ఇవ్వలేదు. మనకి సామర్థ్యం అనేది మనకు ఉండాలి కదా, మన కాళ్ళ మీద నిలబడే కెపాసిటీ మనకు ఉండాలి కదా. మన కష్టాలు మనం ఎదుర్కోలేమా, మనం పోట్లాడలేమా? ఎవరన్నా మనకు సహాయం చేస్తే బోనసే తప్ప వాళ్ళు చేయకపోతే తను యదవా తను దుర్మార్గుడని తిట్టుకుంటే దట్ మీన్స్ నేను ఎప్పుడు ఎవరి మీద ఏడుస్తూనే ఉంటాను. సో నేను అట్లాంటి విశ్లేషణకి ఎక్కువ దిగనండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాటలు ఆయన ఆలోచనలు చూస్తుంటే రాష్ట్రం ఇంపార్టెంటు, వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వకుండా నేను పనిచేస్తాను, ఇట్లాంటి కొన్ని మాటలు కొన్ని యాక్షన్స్ చూస్తుంటే నాకు చాలా గౌరవం పెరిగింది. ఏంటంటే ఆయన స్వార్థం కోసం ఆలోచించట్లేదు, రాష్ట్రం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దట్ ఈస్ గ్రేట్. అండ్ ఒక మంచి చేయడానికి వచ్చారు ఈయన. ఎంత సక్సెస్ అవుతారు ఎంత సక్సెస్ అవ్వరు అనేది జనాలు నిర్ణయించుకుంటారు. బట్ ఇట్లాంటి గుణాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రాజకీయాల్లో ఉండాలనేది నా కోరిక. ఇవాళ ఈ అలయన్స్ కోసం కూడా మీరు చూస్తే ఆయన కమిట్ అయిన సీట్లు 24 ఎమ్మెల్యేలు 3 ఎంపీల్లో బీజేపీ వచ్చి బీజేపీ డిమాండ్ పెట్టి మాకు ఇది కావాలంటే ఆయన వదులుకుని 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇచ్చారు అంటే అది గొప్పతనం కదా. అలయన్స్ కోసం రాష్ట్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేశాడు అంటే he has to really be appreciated. అలాంటి నాయకులు ఇన్స్పైర్ చేస్తారు ఇంకో 10 మందిని, మంచి కోసం మనం కూడా త్యాగం చేయాలి అని. అట్లాంటి రోల్ మోడల్స్ సమాజంలో అవసరం. ఇప్పుడు ఆయన కూడా మిగతా హీరోల్లాగా నాకు ఎందుకు వచ్చింది, నేను ఈ 10 ఏళ్ళలో ఒక 10 సినిమాలు చేస్తే ఇంత డబ్బులు సంపాదించుకుంటాను, ఎవరు నన్ను తిట్టరు. ఇప్పుడు ఆయన మీద ఎంత వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు, ఎంత దిగజారిపోయింది. మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ ఆయన మీద వ్యతిరేకత మాడితే ఎంత బాధగా ఉంటుంది. ఇవన్నీ ఎదుర్కొని ఆయన ఫైట్ చేస్తున్నాడు అంటే భయపడకుండా మిగతా వాళ్ళు ఎక్కువ మంది లేనప్పుడు ఇంకా ఎక్కువ హీరోగా కనపడతాడు ఆయన. ఇప్పుడు నాకు ఆయన సినిమాలో హీరో కన్నా బయటే నాకు ఎక్కువ హీరోగా అనిపిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఊడిగం చేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది. అది ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ ట్రోల్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండి. ఇది జరగకూడదు, ఈ పొత్తు జరిగితే మేము ఓడిపోతామని భయపడిన వాళ్ళు ఎక్కువ మాడుతున్నారు. ఎందుకంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో జనసేన లీడర్సు మేము అనకూడదు, ఎందుకంటే మేము గౌరవంగా మా అలయన్స్ పార్ట్నర్స్ కాబట్టి
మేము వాళ్ళని అంతర్గతంగా వెళ్ళి క్రిటిసైజ్ చేయడానికి మాకు అంత మేము వ్యతిరేకంగా లేము కాబట్టి. కానీ వాళ్ళ లీడర్సే వచ్చి మనకి 2019లో ఎంత ఓట్ షేర్ వచ్చింది, 2019లో మనం ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఎంతమంది మనని రాజకీయంగా ఆర్థికంగా సహాయపడడానికి ముందుకు వచ్చారు. అది మన మొదటి అడుగు. ఎలక్షన్స్లో పోటీ చేసింది అప్పుడు మొదటి అడుగు. ఆ మొదటి అడుగు బేసిస్ మీద రెండో అడుగు వేస్తారుగా. కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, నేను 2 దగ్గరలు పోటీ చేసి 2 దగ్గరలు ఓడిపోయినప్పుడు నేను బలంగా డిమాండ్ చేసే అవకాశం నేను తగ్గించుకోవాల్సి వచ్చింది. సో దట్ ఆయనకి ఏంటంటే ఆయన ఇంట్రోస్పెక్షన్ చేసుకుని లాంగ్ టర్మ్ నేను పాలిటిక్స్లో సక్సెస్ అవుదాం అనుకుంటున్నాను. షార్ట్ టర్మ్ తాత్కాలికంగా ఏదో ఎవరో ఒక 5 మందో 10 మందో ఏదో గొడవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను లొంగపోతే ఏదైతే లక్ష్యం కోసం నేను రాజకీయ లోపలికి వచ్చానో అది కోల్పోతాను. శ్రీభరత్ గారు అంటే ఎక్కువగా తాతయ్య పేర్లే వినిపిస్తాయి. అటు మూర్తి గారి పేరు కానివ్వండి, కౌరు సాంబశివరావు గారి పేరు కానీ. మీ పేరెంట్స్ గురించి ఎక్కడ మీరు చెప్పినట్టు నేను చూడలేదు. ఎక్కడ ఏంటి అంటే రాజకీయంగా మా పేరెంట్స్ లేరండి. సో అందుకే రాజకీయ ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళ నుంచి చెప్పడానికి ఉండదు. ఇన్స్పిరేషన్ అని కాదు, అంటే పర్సనల్గా నేను మా అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటారు, మా నాన్న వ్యాపారం చూసుకుంటారు. మూర్తి గారు వ్యాపారం వదిలేసి పిల్లలకి ఇచ్చేసారు. పేర్లండి ఎంఎస్పి రామారావు గారు, అమ్మేమో శ్రీమణి. సో నాన్న వ్యాపారాలు చూసుకుంటారు. ఇవాళ నన్ను ఆర్థికంగా సపోర్ట్ చేసేది మా నాన్నగారే. ఇప్పుడు ఎక్స్టర్నల్ వరల్డ్ 10 మందికి సహాయపడాలి, 1000 మందికి సహాయపడాలనే ఆలోచన నా మైండ్ సెట్ ఎక్కువ తాతల నుంచే వచ్చింది కాబట్టి నేను తాతల గురించి ఎక్కువ మాట్లాడతాను. చివరిగా శ్రీభరత్ గారు విశాఖ ఎంపీగా గెలిస్తే విశాఖకు ఏం చేయబోతున్నారు? చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మన చేతిలో ఉన్నది ఏంటి అంటే ఇవాళ రాష్ట్రంలో అండ్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఒక సీరియస్ ఇష్యూ అయింది. అండ్ చాలామందికి ల్యాండ్ ఓనర్స్కి ఏంటంటే నా ల్యాండ్ కూడా కబ్జా అయిపోతుందేమో అనే ఒక భయాందోళనలకి అందరు గురైపోతున్నారు. అది మనం వెంటనే క్యాపిటల్ ఇష్యూ అన్ని ఇష్యూ దట్ ఇస్ వన్ ఇష్యూ, బట్ మేజర్ ఇష్యూస్ వైసీపీ నాయకులు వచ్చేస్తారు, మా ల్యాండ్ తినేస్తారు అని భయపడుతున్నారు అందరూ. అది వెంటనే మనం చేయొచ్చు. దాని తర్వాత ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధి కోసం మనం క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ చేయాలి. బ్రిడ్జెస్ డెవలప్ చేయాలి, మెట్రో డెవలప్ చేయాలి, టూరిజం డెవలప్ చేయాలి. ఇవన్నీ మేము చేస్తాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో. అండ్ ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే నాకు విద్య మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ స్కూలింగ్ సిస్టము, కాలేజ్ సిస్టము, హాస్పిటల్స్ బాగా డెవలప్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి ఎక్కువ ఖర్చు అయ్యేది ఆ 2, ఎడ్యుకేషను, హెల్త్ కేర్. ఈ 2 కానీ మనం సరిగ్గా చేయగలిగితే వాళ్ళు మిగతా ఇష్యూస్ అన్నీ బై అండ్ లార్జ్ వాళ్ళు హ్యాపీగానే ఉండగలుగుతారు. సో దాని మీద నాకు ప్రత్యేక దృష్టి పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. అండ్ చాలామంది యువతకి ఇప్పుడు ఉద్యోగాలు లేక ఈ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోతున్నారు. యువత ఇక్కడ ఉండాలనేది నా కోరిక. సో మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఇక్కడ పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని నేను ఒక ఛానల్గా వాడుకుని ఐటీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ తీసుకొచ్చి ఫార్మా కంపెనీలు ఉద్యోగాలు పెంచే దాని మీద బలంగా పనిచేస్తారు. అంటే మీరు ఫ్రీ హెల్త్ గురించి మాట్లాడుతూ, ఫ్రీ హెల్త్ ఇప్పుడు 25 లక్షలు ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కల్పించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. లేదా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా, అంటే ఇంగ్లీష్ మీడియం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు కూడా ఎక్కువగానే ఇది చేస్తున్నారు కదా. అంటే వైసీపీ కంటే ఇంకా ఏంటి మీరు చేయగలిగేది? అంటే ఇవాళ మీరు చూస్తే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరు ఒప్పుకోవట్లే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ 1000 కోట్ల బిల్స్ గవర్నమెంట్ కట్టట్లేదు. కానీ ఓ పక్కన 25 లక్షల కుటుంబానికి ఇచ్చామని చెప్తున్నారు. అవును, ఏం లాభం? ఇవాళ నేను ఒక పేషెంట్గా ఏ హాస్పిటల్కి నేను ఒక పేషెంట్గా నేను కోరుకునేది ఏంటి? నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నాకు మంచి చికిత్స పొందాలి అని నేను కోరుకుంటాను. నాకు తెలిసిన 3 or 4 మంచి హాస్పిటల్స్కి వెళ్తే సారీ నువ్వు 10 లక్షలు నీ జేబు నుంచి కడితేనే నీకు ఇస్తాం, ఆరోగ్యశ్రీ మేము ఒప్పుకోమని చెప్తే ఆరోగ్యశ్రీ వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి? ఏం లేదంట. సో ఇప్పుడు ఇవాళ పరిస్థితిలో మొదట్లో ఉండింది 19లో, కానీ సంవత్సరం బిల్లులు కట్టక బిల్లులు లేట్ అవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా విసిగెత్తిపోయి మేము ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని ట్రీట్ చేయమంటున్నారు. సో ఇవాళ గీతం హాస్పిటల్లో మేము ఒక జనరల్ హాస్పిటల్ కాబట్టి మేము ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నాం. వాళ్ళు చాలామంది కేజీహెచ్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ డాక్టర్స్ బాగున్నా సరే మౌలిక సదుపాయాలు బాగా ఉండకపోవడం వల్ల చాలామంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు, కొంత కట్టుకునేవాళ్ళు వాళ్ళు, కానీ వాళ్ళకి అంత డబ్బులు లేవు అపోలోకి వెళ్ళి కట్టించుకుని చూపించుకునే అంత. సో వాళ్ళందరూ ఇప్పుడు ఆరోగ్యంలో సఫర్ అవుతున్నారు కదా. అది పరిపాలన రానప్పుడు ఒక మంచి స్కీమ్ కూడా, ఆరోగ్యశ్రీ అనేది మంచి స్కీమ్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్కి వచ్చారు, ఇంగ్లీష్ మీడియంకి మార్చేశారు, అది నాణ్యతమైన విద్య వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా? ఇవాళ గవర్నమెంట్ గమనించాల్సింది ఏంటంటే
ఎంతమంది 12వ క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళల్లో ఎంతమంది కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఎంతమందికి ఒక మంచి జీతం ఇచ్చే ఉద్యోగం వస్తుంది. ఇవాళ మీరు ఏం ఉద్యోగాలు సృష్టించారు అంటే 4 లక్షలు వాలంటీర్లకి 5,000 రూపాయల ఉద్యోగం, అది గొప్ప. మీరు ఒక ఇంజనీరింగ్ చదివిన కుర్రోడికి ఒక 30-40 వేల రూపాయలు ఇచ్చే జీతం కూడా మీరు సృష్టించలేకపోతే, ఇవాళ ఒక మంచి డ్రైవర్కి 25-30 వేలు వస్తుందండి, ఒక మంచి ప్లంబర్కి 20-30 వేలు వస్తుందండి. దానికి ఇంజనీరింగ్ డిగ్రీ ఎందుకండి? బీటెక్ ఎందుకు చదవాలండి? అంటే మీరు ఏ బీటెక్ ప్రొవైడ్ చేస్తున్నారు? అది నేను ఉట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, దానికి అన్ని ప్రభుత్వాలకి బాధ్యత ఉంది. కానీ ఇవాళ వీళ్ళు గొప్పలు చెప్పుకుంటే నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఓకే, మీరు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నిటికీ ఒక నాణ్యత, క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పెరగాలండి. ఉద్యోగాలు మాట 1,00,000 మంది బీటెక్ చదవడం కాదు, 1,00,000 మంది బీటెక్ చదివి 5,000 మందికి ఉద్యోగం వస్తే 95,000 మంది ఏం చేస్తారు? 1,00,000 బదులు 50,000 చదవడం బెటరు. ఆ 50,000 చదివిన వాళ్ళకి ఒక 35-40 వేలకు కానీ మంచి ఉద్యోగాలు ఇప్పించగలిగితే అది పెద్ద సక్సెస్. ఆ విధంగా మేము పనిచేస్తాం. అండ్ మిగతా 50,000 ఉన్నారు కదా, వాళ్ళకి మిగతా డైరెక్షన్స్లో మేము వాళ్ళని గైడ్ చేస్తాం. మీరు టెక్నీషియన్ అవ్వండి, మీరు పారామెడికల్ అవ్వండి, మీరు నర్స్ అవ్వండి, మీరు లాయర్ అవ్వండి అని అన్ని విధాలుగా అందరికీ ఒక్కొక్క దారి చూపించి, దీంట్లో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి కానీ మనుషులు లేరనేది ఒక సృష్టిస్తే ఎక్కువ మంది వేరే వేరే వృత్తుల్లో పెరుగుతారు. సమాజానికి అవసరమైన విధానంలో కూడా మనకి ఒక వర్క్ ఫోర్స్ కూడా డెవలప్ అవుతుంది. దీని మీద కూడా మీ మీద ఒక విమర్శ ఉంది. అంటే భర్త గారికి ఫ్రీగా పేదలు చదువుకోవడం ఇష్టం లేదు. గీతం యూనివర్సిటీలో 3 లక్షలు 4 లక్షలు పే చేసి చదువుకుంటేనే భర్త గారు లాంటి వాళ్ళకి నచ్చుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, అందరూ ఇంజనీరింగ్ చదువుకోవడం భర్త గారికి నచ్చదు అని అంటుంటారు. దాని గురించి ఏమంటారు? అంటే డబ్బులు చెట్టుమే పెరగవండి. మేము టీచర్స్కి మంచి జీతాలు కట్టాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు మాకెవరు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, మేము స్టూడెంట్స్ నుంచే ఫీజు రూపంలో తీసుకోవడం వల్లే మేము మంచి విద్య ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. కానీ పేదవాళ్ళకి నిజంగా కొందరికి అందుబాటులో ఉండట్లేదు. నిజంగా ప్రభుత్వానికి దీని మీద ఒక దృష్టి ఉండి, గీతం ఒక మంచి యూనివర్సిటీ, ఇక్కడ మనము పేదవాళ్ళకి సహాయం చేయాలి అంటే మేము ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 50 ఎకరాలు అడుగుతున్నాం, అది మాకు ఫ్రీగా ఇవ్వండి. మీరు ఒక నిబంధన పెట్టండి నా మీద, ఆ 50 ఎకరాలు విలువ మీరు ఇందాక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాను, దాన్ని మీరు ఎకరం ₹1 కోటి ఇచ్చారు, నాకు ఎకరం ₹1 కోటి ఇవ్వండి 50 ఎకరాలు. ఇచ్చిన తర్వాత మీకు ఆ ల్యాండ్ విలువ యాక్చువల్గా ఎకరానికి 15 కోట్లు, అంటే 750 ఎకరాలు విలువైన భూమి మీకు మేము 50 కోట్లకి ఇచ్చాం. దీనివల్ల మీరు ఇవాళ సంవత్సరానికి 4,000 స్టూడెంట్స్ తీసుకుంటున్నారంటే ప్రతి సంవత్సరం 500 మంది ఫ్రీగా చదివించండి అని చెప్పండి. అట్లా చెప్తే నేను చేస్తా, విల్ డూ దట్. అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం భర్త గారి ప్రయత్నం. మీరు ఏదో ఒక కండిషన్ నాకు పెట్టి నేను దాని నంబర్స్ వర్కౌట్ చేసుకుని, సపోజ్ నేను ఇక్కడ 5,000 మందో 6,000 మంది స్టూడెంట్స్ తీసుకుని దాంట్లో ఎలా స్పందిస్తారో చూద్దాం. 10% స్టూడెంట్స్ని అంటే 500 మందిని మీరు ఫ్రీగా చదివించండి అంటే సాధారణంగా 5 లక్షల 500 స్టూడెంట్స్ అంటే ఒక్కొక్కరు 3 లక్షలు నాకు కట్టాలంటే అది 15 కోట్లు సంవత్సరానికి. అది నేను నెక్స్ట్ ఒక 10 ఏళ్ళ కంటే అది 150 కోట్లు పోగొట్టుకుంటా. ఐఎమ్ రెడీ. బట్ నేను ఆ డబ్బులు నాకు ఎట్లా వస్తుంది? నేను ఆ భూమి కొనడానికి నాకు అప్పుడు ఆ డబ్బులు మిగులుతాయి కాబట్టి ఆ డబ్బు నేను స్కాలర్షిప్ ప్రోగ్రాంలో పెట్టుకుంటా. నేను అదే మిగిలిన డబ్బులతో రీసెర్చ్ ఎక్విప్మెంట్ కొంటాను. సో ఇప్పుడు ఏంటి అంటే మన డబ్బుని సద్వినియోగం చేసుకోగలుగుతాం. నేను ఒక గవర్నమెంట్ ఒక మంచి స్కూల్కి ఒక మంచి కాలేజ్కి ల్యాండ్ తక్కువ ధరలో ఇవ్వడం తప్పు అని నేను ఏనాడు అనట్లేదు, ఇవ్వాలి. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇవ్వడం తప్పు అని అనట్లేదు, ఆ స్కూల్ ఎవరో నాకు తెలియదు. కానీ నేను అనేది ఏంటి అంటే ఆ స్కూల్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు మోజుగా ఉన్నప్పుడు ఒకే విధంగా చూడాలి కదా. నిజంగా వాస్తవంగా ఇవాళ ఒక మంచి స్కూల్ పెట్టాలంటే 3-4 ఎకరాలు కావాలండి, ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ పెట్టాలి. అది సిటీ సెంటర్లో 3-4 ఎకరాలు 100 కోట్లకి వెళ్ళిపోయినప్పుడు ఎవరు వచ్చి ఆ స్కూల్ పెట్టలేరు. సో దానికి ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే నేను ఎక్కడో 50 కిలోమీటర్ల దూరంలో ఎకరం ₹1 కోటి కొని పెట్టినా పిల్లలు అంత దూరం రాలేరు కదా. ఇదో యూనివర్సిటీ లాగా కాదు హాస్టల్లో వెళ్ళి ఉండడానికి, స్కూల్ పిల్లల్ని మనం అంత దూరం పంపించడానికి ఇష్టపడం. ఓకే అండి, రైట్. భరత్ గారు ఆల్ ది బెస్ట్. మీరు త్వరలోనే లోక్సభలో అడుగుపెట్టి మీ ఇద్దరు తాతగారుల వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నమస్తే.